నమస్తే అందరికీ, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ విజయ్. ఈరోజు నాతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. అల్లు అర్జున్ గారి బౌన్సర్ ఒకరు అరెస్ట్ అయ్యారని తెలిసింది. ఎందుకు అరెస్ట్ అయ్యారంటారు? యాక్చువల్గా సంధ్య థియేటర్ ఘటనలో చాలామంది వరకు అరెస్టులు ఉన్నాయి. యాక్చువల్లీ A39, A29, A30 వరకు కూడా ఎవరెవరిని ఫస్ట్ థియేటర్ యాజమాన్యాన్ని చేర్చారు. వాళ్ళ థియేటర్తో పార్ట్నర్షిప్ ఉన్న వాళ్ళందరూ. ఓకే. ఆ తర్వాత A11గా అల్లు అర్జున్, A28, A29 అనుకుంటా నిర్మాతలు కూడా ఓకే వాళ్ళని చేర్చారు. మధ్యలో ఇక బౌన్సర్స్ వీళ్ళందరినీ చేర్చారు. ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు అంటే నిన్న అల్లు అర్జున్ గారిని అడిగిన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అందులో బౌన్సర్స్ గురించి కూడా అడిగారు కొన్ని క్వశ్చన్స్. లైక్ మీ బౌన్సర్స్ మీరు ఏ ఏజెన్సీ నుంచి బౌన్సర్లను తెచ్చుకున్నారు? పలానా ఏజెన్సీ నుంచి తెచ్చుకున్నాం. మీ బౌన్సర్లు ఎంతమంది? ఇంతమంది. అది ఎందుకు అడిగారు అంటే ఏమో ఇప్పుడు చెప్పలేం కదా. నువ్వు 40 మంది బౌన్సర్స్నే పెట్టుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్. వాళ్ళు ఇంకో 10 మంది ఎక్కడి నుంచో ఎవడో రౌడీలు వచ్చి మీ బౌన్సర్స్ లాగా ఉండి జనాలంతా చంపేయచ్చుగా. నువ్వు ఆ టైంలో చూసే సిచ్యువేషన్లో లేవు. సో అడిగిన క్వశ్చన్ పర్లా వ్యాలిడే. నెక్స్ట్, మీ బౌన్సర్ల చేత దాడి చేయించినప్పుడు మీరు ఎందుకు కంట్రోల్ చేయట్లేదు మీ బౌన్సర్స్ అని అడిగారు. సో వాళ్ళు ఎవరిని దాడి చేయలేదండి, జస్ట్ అక్కడ నన్ను ప్రొటెక్ట్ చేసే విషయంలో ఇలా కంచెలా నిలబడ్డారు తప్ప వాళ్ళు ఎవరిని వ్యక్తిగతంగా దాడి చేయలేదని ఆయన చెప్పుకొచ్చాడు. నెక్స్ట్ ఆ తర్వాత, సరే నువ్వు ఆల్రెడీ పోలీసులకి ఇన్ఫామ్ చేశాను అన్నావు కదా, మరి ఆల్రెడీ పోలీసులకు ఇన్ఫామ్ చేసినప్పుడు 40 మంది బౌన్సర్లు ఎందుకు తెచ్చుకున్నావు అని అడిగారు. లేదండి, పోలీసులకు ఇన్ఫామ్ చేసింది నేను వస్తున్నాను అని, మీరు నాకు ప్రొటెక్షన్ ఇవ్వండి, మీరు 100 మంది రండి అని, ఇంతమంది రండి అని నేను ఎవరిని అడగల. నా బౌన్సర్స్ ఎందుకు దఫాలుగా వచ్చారంటే ఒకసారి మా మామగారు, తర్వాత మా ఆవిడ, తర్వాత మా పిల్లలు, తర్వాత నేను, అలా విడతల వారీగా థియేటర్కి వస్తున్నప్పుడు కొంచెం అలా కంట్రోల్ చేయడానికి అంతమంది ఉన్నారండి, అంతమించి ఇంకేం లేదు. ఈయన చెప్పుకున్న ఆన్సర్. మరి ఎందుకో ఏమో ఎక్కడో ఆయన కన్విన్స్ అవ్వాల పోలీస్ శాఖ వాళ్ళు. సో బౌన్సర్స్తో ఇప్పుడు హాస్పిటల్ రిపోర్ట్ ఒకటి వచ్చింది. ఆ అమ్మాయి తొక్కిసలాట వల్ల చనిపోలేదు, ఊపిరాడక చనిపోయింది అని. తొక్కిసలాట వల్ల అంటే ఎముకల్లో ఎలాంటి ఇది లేదు, డ్యామేజ్ లేదు, స్కిన్ డ్యామేజ్ లేదు, బ్లడ్ క్లాటింగ్ లాంటివి ఏం అవ్వలేదు. కేవలం ఊపిరాడక ఆ సఫోకేటెడ్ టెరిటరీలో, సఫోకేటెడ్ వాతావరణంలో ఊపిరందక ఆవిడ అన్కాన్షియస్ అయిపోయి అలా చనిపోయింది. అలాగే అబ్బాయి కూడా అలాగే ఊపిరాడక ఇప్పుడు హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాడు అని డాక్టర్స్ ఒక రిపోర్ట్ ఇస్తే, ఆవిడ ఎందుకు అలా అయింది? తోపులాట, తొక్కిసలాట ఇప్పుడు తోపులాట అయింది. తోసింది కూడా బౌన్సర్స్ కూడా తోపులాటలు ఉన్నారు కాబట్టి ఆ బౌన్సర్స్ సంబంధించిన ఆ హెడ్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు ఏ ఏజెన్సీ తెచ్చిందంటే పలానా ఏజెన్సీ అంటే వీడు నా బౌన్సర్, ఇతను ఈ 40 మందిని అరేంజ్ చేశాడు. ఆ ఎవరైతే ఉన్నాడో 40 మందిని అరేంజ్ చేసినాడు అతన్ని అరెస్ట్ చేశాడు. ఇది ఓవరాల్గా జరిగింది. కాకపోతే ఏంటంటే ఏమో ఇప్పుడు ఈ సంజయ్ థియేటర్ కేసు కొంచెం సీరియస్గానే ఉంది ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా, దేశవ్యాప్తంగా కూడా మోస్ట్లీ. సో అంటే ఇప్పుడు ఆయన ఇచ్చిన ఆన్సర్స్కి ఇప్పుడు వీళ్ళు ఒక్క ఆన్సర్ మాత్రం పోలీసులు యాక్సెప్ట్ చేయాల. విషయం ఏంటంటే కేసు పెట్టిన ఆయన కూడా నేను వెనక్కి తీసుకుంటున్నాను ఈ కేసు అని అన్నాడు. సో ఇప్పుడు ఈయన వెనక్కి తీసుకుంటే కేసు ఉండదు, కానీ పోలీసులు అల్లు అర్జున్ మీద కేసు పెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకు అంటే ఈయన అడిగిన క్వశ్చన్స్ అన్నిట్లోనూ అనర్గళంగా నీట్గా సమాధానం చెప్పాడు. ఒక క్వశ్చన్కి ఆన్సర్ లేదు. రోడ్ షోకి పర్మిషన్ తీసుకున్నావా అని. తీసుకోలే అంటే అది రోడ్ షో అని నాకు అది నిలబడదులే, పెద్ద విషయం ఏం కాదు కోర్టులో. అది రోడ్ షో అని నాకు తెలియదండి, అన్ఎక్స్పెక్టెడ్గా అలా నేను వచ్చాను, ఇలా చెయ్యూపి జరిగాను, జనాలు వచ్చారు అని ఏదైనా వివరణ ఇచ్చుకుంటే, సేమ్ మొన్న ఏపీ హైకోర్టులో కూడా కేసు కొట్టేశారు కదా, అలాగే కొట్టేస్తారు. కానీ అరెస్ట్ చేసి కోర్టు ముందు అయితే పెట్టే అవకాశం అయితే ఉండొచ్చేమో, కానీ కోర్టులో మాత్రం నిలబడదు కేసు.